నమస్కారం, న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షం నుంచే సైనిక ఆపరేషన్లు, మరో 4 ఏళ్లలో 52 డిఫెన్స్ శాటిలైట్లు. కుప్పం నుంచే ఇంటింటికి మంచి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి కారులో డెడ్ బాడీస్ కలకలం, చిన్న పొరపాటుతో గాలిలో కలిసిన ప్రాణాలు. మామిడి రైతుకు అందని గిట్టుబాటు ధర, ఆత్మహత్య శరణ్యమంటున్న రైతన్న. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం మత్తులో కారులో చనిపోయిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతులు దిలీప్, వినయ్గా తిరుచానూరు పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ, గోవిందప్ప కండ్రిగ గ్రామానికి చెందిన దిలీప్, వినయ్, వినాయక వరుసగా అన్నదమ్ములు. దిలీప్ గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. వినాయక టీటీడీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి తిరుచానూరులో తన ఇంటి వద్ద దిలీప్ తన తమ్ముడు వినయ్తో కలిసి కారులో మద్యం సేవించి మత్తులోకి జారుకున్నారు. తర్వాత కారులో పెట్రోల్ అయిపోయి కారులో ఏసీ ఆగిపోవడంతో ఊపిరాడక 2 యువకులు మృతి చెందారు. సోమవారం ఉదయం దిలీప్ భార్య, కుటుంబీకులు కారు వద్దకు వచ్చి చూడగా అన్నదమ్ములిద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి సంఘటనా స్థలానికి చేరుకొని దిలీప్, వినయ్ మృతదేహాలను ఎస్వి మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే యువకులు కారులో మద్యం సేవిస్తూ డోర్ లాక్ చేసుకోవడంతో బయట కార్ కవరు ఎవరు కప్పి ఉంటారని విచారణలో తెలియనున్నట్లు పోలీసులు తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను సొంత వ్యాపారాలకై వాడుకోవడం పట్ల శ్రీవారి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదివో అల్లదివో శ్రీహరి వాసము, 10,000 శేషుల పడగలమయము అంటూ ప్రతి శ్రీవారి భక్తుడు సప్తగిరీషుని ఆలయాన్ని తలుచుకుని చిన్మయత్వంతో పూజిస్తుంటారు. అటువంటి గర్భాలయం నమూనాను విశాఖ హైవే దగ్గర రాయుడు మిలిటరీ హోటల్లో ఏర్పాటు చేయడంపై పలువురు శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. జయ విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయం ఒక మాంసాహార హోటల్లో ఏర్పాటు చేయడం శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుందని, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో చైర్మన్కు జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ను ఏర్పాటు చేయాలని కిరణ్ రాయల్ కోరారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది. ఆ ప్లెజెంట్నెస్ తోనే వచ్చి ఇక్కడ భోజనం చేయాలనుకున్నాం. అందుకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిప్లికేట్ చేసాం. చాలా మంది అడుగుతున్నారు, వెంకటేశ్వర స్వామిని పెట్టారు, నాన్ వెజ్ ఎందుకు సర్వ్ చేస్తున్నారు అని. మేము చాలా 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 భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం. అంతే శ్రద్ధతో స్వామివారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్ లో మేము వెజ్జే పెడతాం, నాన్ వెజ్ పెట్టాం. ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి వెళ్తుంటే సో అంటే అతను వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట. ఒరే వెధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? మేము ప్యూర్ వెజిటేరియను భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా, అసలు బుర్రుందా లేదా ఏమనుకుంటున్నారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. అంటే వెధవలు కనిపిస్తారు మీకు అందరికీ. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకటి పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు, వెంకటేశ్వర స్వామితో గేమ్లో డాలర్స్ వసూలు చేశాడు. ఈరోజు హోటల్ పెడతారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు, పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో. ఇది చాలా దారుణం. దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఈవో గారు చెప్పారు ఇందాకే. గత టీటీడీ పాలక మండలి హయాంలో తిరుపతి ఎస్వి ఆయుర్వేదిక్ ఫార్మసీ మెడికల్ లిమిటెడ్లో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రస్తుత పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. ఇది నాకు తెలిసినంత వరకు ఎక్కడో గుజరాత్లో ఒక మారుమూల కంపెనీలో అసెంబ్లీ చేసుకొని వచ్చి చిన్న యూనిట్లో
తీసుకొని వచ్చి ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేశారని చెప్పి అక్కడ ఉన్నట్టు పనిచేసే వాళ్ళు చెప్పారు. సెకండ్ హ్యాండ్ కూడా పెట్టారని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. టెక్నికల్ పీపుల్ పంపిస్తారంటే పిలిపించండి, మేము చూపిస్తాం దాంట్లో అది పెయింట్ ఎక్కడెక్కడ పెయింట్ పూసారో మేము ప్రూవ్ చేస్తూ ఉంటున్నారు. మేము వారికి భరోసా ఉంటాం, స్వామివారి కోసం నిలబడదాం, స్వామివారి సొత్తు కోసం మనం నిలబడదాం. ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో అందరినీ చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం. నేను అందుకనే నెల ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో అది జరిగిపోతుంది, తిరుమలలో ఇది జరిగిపోతుంది అని చెప్పి, కరుణాకర్ రెడ్డి గారు నీకు కరుణ లేదా? ఎవరి మీద కరుణ ఉంది? మీ హయాంలో కమిషన్లు తీసుకొని తప్పించుకుంటూ తిరుగుతున్న వారి మీద ఏమైనా కరుణ ఉందా మీకు? ఇది మంచిది కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 24 గంటల లోపల మీ ఇద్దరిలో ఎవరున్నారండి, దీన్ని పత్రికా ముఖంగా నేను ప్రూవ్ చేస్తా, మా ఛాలెంజ్ స్వీకరిస్తారని చెప్పి వారిద్దరిని సవాల్ చేస్తున్నాను. తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తున్న ర్యాంపులలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రైతులకు వారిచ్చే ₹2 ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కనీసం ట్రాక్టర్ బాడుగా కాయలు కోసిన కూలీ కూడా రావడం లేదు. దీంతో రైతులు కాయలు కోయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. కాయలను కోయకుంటే చెట్లలోనే పండి మాగి రాలిపోతున్నాయి. తెగుళ్ల కారణంగా కుళ్ళిపోతున్నాయి. కాయలు కోసి అమ్ముదామంటే గిట్టుబాటు ధర రావడం లేదు. ర్యాంపులలో ₹2 నుంచి ₹2.5 కేజీకి చెల్లిస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొందరు రైతులు తాము తీసుకెళ్లిన కాయలను ర్యాంపుల వద్ద రోడ్ల మీద పారబోసి తమ నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 42 ర్యాంపు యాజమానులు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు. వీరు రైతుల వద్ద మామిడికాయలను కొనుగోలు చేయడానికి అనుమతి పొందారు. వీరికి మామిడిని సరఫరా చేసే రైతులకు సబ్సిడీ నమోదు చేసుకోవడానికి వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు తమ సిబ్బందిని కూడా కేటాయించారు. 2 షిఫ్టులుగా ఈ సిబ్బంది ర్యాంపులకు మామిడికాయలను సరఫరా చేసే రైతుల వివరాలను నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. దీంతో రైతులకు ₹4 సబ్సిడీ వస్తోంది. ర్యాంపులు ₹2 చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ ₹4 కలుపుకుంటే రైతుకు కిలో మామిడికి ₹6 గిట్టుబాటు అవుతుంది. 2-3 రోజుల్లో ర్యాంపుల్లో ధరలు పెరగవచ్చని రైతులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కిలోకు ₹6 తగ్గకుండా ఇవ్వాల్సిందిగా అన్ని గుజ్జు పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏ పరిశ్రమ కూడా తాము జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తామని ₹6 ధర ఇస్తామని ప్రకటించలేదు. అయితే ₹4 నుంచి ₹5 వరకు మామిడి గుజ్జు పరిశ్రమలు చెల్లించవచ్చని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అందుకని మామిడి గుజ్జు పరిశ్రమలకు కాయలను సరఫరా చేయడానికి రైతులు బారులు తీరుతున్నారు. ఒక్కొక్క ఫ్యాక్టరీ వద్ద సుమారు 400 నుంచి 500 వరకు ట్రాక్టర్లు వేచి ఉన్నాయి. ఒక ట్రాక్టర్ అన్లోడ్ చేయడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతోంది. దీంతో తీసుకెళ్లిన కాయలు సగం పండు మాగి కుళ్ళి పనికి రాకుండా పోతున్నాయి. ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కువ రోజులు ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు వేచి ఉండడంతో బాడుగ కూడా ఆ రోజులకు అదనంగా ట్రాక్టర్ యాజమానులు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు అదనపు బాడుగ రూపంలో కూడా ఆర్థిక భారం పడుతోంది. అసలే గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు కాయలు కోయడానికి కూలీలకు, ట్రాక్టర్ బాడుగలకు మరింతగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇప్పుడు సరఫరా చేస్తున్న మామిడికాయలకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. అలాగే ప్రభుత్వం రైతులకు ప్రకటించిన సబ్సిడీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ఫ్యాక్టరీకి సరఫరా చేసిన మామిడికి ఎంత రేటు ఇస్తారో తెలియదు. అలాగే ఫ్యాక్టరీలు ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు మామిడికాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసంలో కార్యకర్తలతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న నయవంచనను ప్రజలందరికీ తెలిసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తలపెట్టనుందని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే భయపడే కార్యకర్త లేడని, కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని తేల్చి చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పోరాటం ఉంటుందని, ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలను అందేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. పాతాళం ఏడున్నదంటే పైకి చూపించేవాడిని పంపిస్తా ఉన్నదా? ఇంతకంటే దారుణం ఇంకేముంది? ఇలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ప్రతిదీ కూడా దుర్మార్గమే. అబద్ధాలు, వంచన, మోసం, దుర్మార్గం, దాస్తికం, వీటితోనే కాలం గడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి. మీరు ఆశ్చర్యంగా దాన్ని చదవాలా, మళ్ళీ మిస్ చేయొద్దండి. ఆయన ఇచ్చినటువంటి హామీలలో ఇది ఇలాంటివన్నీ పేదవాళ్ళకు ఆడబిడ్డని, ఇది యువతకు 3,000 వృత్తి, 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ కూడా 1,500 రూపాయలు, 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్. ఇవి కాకుండా అన్ని కులాలకు చేసేటువంటి మేళ్లతో పాటు ఆశ్చర్యకరమైనది ఒకటి తెలియదండి, ధర్మ పరిరక్షణ కోసం అని. అంటే దాన్ని నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అటు విషయాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి పవిత్రతకు పట్టుగొమ్మ అయిన 1000 కాళ్ల మంటపాన్ని పునర్నిర్మిస్తాను. మనం తిరుపతి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం. అన్ని ధర్నాలు కానీ, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం నుంచి అది రైతు పోరు అయితేమి, అట్లాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పైన చేసినటువంటి ధర్నా అయితేమి, మొన్న జరిగినటువంటి యువత పోరు, అట్లాగే అభినయరెడ్డి గారు తను చేసినటువంటి మద్యం దుకాణాల మీద రేడ్ చేయడం, ఇవన్నీ రాష్ట్రంలోనే నిజంగా ఎక్కడ కూడా ఇటువంటి మూమెంట్స్ అనేది మనం చూడలేదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలనే విధంగా తిరుపతి నియోజకవర్గమే ఒక దిక్సూచిగా నిలిచిందనడానికి మనం నిజంగా అందరం గర్వపడుతున్నాం. 6వ తారీఖు నుంచి వరుసగా ఒక 4 సమావేశాలు మండల స్థాయిలో జరుగుతాయి. ఆ మండల స్థాయికి సంబంధించినటువంటి సమావేశాల్లో మండల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, గ్రామ కమిటీల్లో అంటే ఆ వార్డు కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు, బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆ సమావేశానికి తీసుకురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర మీరందరూ కూడా పోషించవలసిందిగా చెబుతూ, ఇక 5వ దశ మనం బూత్ స్థాయిలో ఆయా వార్డుల్లో వార్డు నాయకులు, బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరకు తీసుకుపోయి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. డైవర్షన్ రాజకీయాలు, అక్రమ కేసులు బనాయించడంలో కూటమి పాలన నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కరపత్రాన్ని ఆ పార్టీ నాయకులు చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంఎస్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు 5,000 మందిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం, భౌతిక దాడులకు దిగడం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని విజయానందరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేపీ శ్రీధర్ రాష్ట్ర నాయకులు గాయత్రీదేవి, రాష్ట్ర మొదిలియార్ సంఘం నాయకులు జ్ఞాన జగదీష్, విజయ్ సింహారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మనల్ని కూడా భయంలో పెట్టి, మనల్ని కూడా తొక్కిపట్టి, ప్రజా గొంతుకులందరినీ కూడా అణిచివేసి, నేను అన్నీ చేసేసా, ఏమీ చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం, వాళ్లను తన్ని తరమండి అనేటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారే మనం అధికారంలోకి వచ్చినప్పుడు
3 సంవత్సరాల పాటు కనీసం బయటికి కూడా రావాలి. 11 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఇక జగన్మోహన్ రెడ్డి లేడు, ఇక మన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేద్దాం అని స్వైర విహారం చేయడానికి మొదట నెలంతా కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కనీసం అంటే 5,000 మంది మీద భౌతిక దాడులు చేశారు. కొద్దిమందికి కాళ్ళు చేతులు ఇచ్చినారు, కొద్దిమందిని హత్య చేసినారు, కొద్దిమందికి రక్తగాయాలయ్యేటట్టుగా కొట్టినారు, ఇళ్ల మీద పడ్డారు, ఇళ్ళు కూల్చినారు. మానవులకు ఎప్పుడు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తారన్నప్పుడు ఆశ కలగడం సహజం. ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? నవరత్నాలు ఇస్తూ దీనికి అదనంగా మీకు అన్నీ చేస్తాను, ఆంక్షలు లేవు, ఆంక్షలు ఉండవు, వీటికి అందరూ అర్హులే అంటూ ప్రతి ఇంటికి ఒక బాండు లాగా ఇచ్చాడు. ఆ బాండును కూడా మీకు ఇక్కడ చూపిస్తారు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 18, నీకు 18, నీకు 18. ఇంకొక ఆయన ఉన్నాడు రామానాయుడు అని, ఆయన డ్యాన్సులు వేస్తా ఎగరతా కుప్పిగంతులు వేస్తా చెప్పినాడు. కానీ ప్రజలు కూడా నమ్మినారు. నమ్మి ఈరోజు మోసపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉపగ్రహ నిఘాతో పాటు ఆపరేషన్ సమయంలో ఖచ్చితమైన మ్యాపింగ్ చేయడంలో భారత శాటిలైట్లు కీలక పాత్ర పోషించాయి. ఈ పరిస్థితుల్లో భారత్ భవిష్యత్తు రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 52 డిఫెన్స్ శాటిలైట్లను సిద్ధం చేస్తోంది. సమగ్రమైన సైనిక అంతరిక్ష సిద్ధాంతం కూడా చివరి దశలో ఉంది. స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ కార్యక్రమం 3వ దశను ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గత సంవత్సరం అక్టోబర్లో ఆమోదించింది. ఇందులో మొత్తం 52 ఉపగ్రహాలను 26,968 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేసి ప్రయోగించాలని నిర్ణయించారు. వీటిలో 21 ఉపగ్రహాలను ఇస్రో తయారు చేయగా 31 ఉపగ్రహాల తయారీ పనిని 3 ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. మొదటి ఉపగ్రహం ఏప్రిల్ 2026 నాటికి ప్రయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2029 చివరి నాటికి మొత్తం 52 ఉపగ్రహాలన్నీ అంతరిక్షంలోకి చేరుకుంటాయి. ఈ ప్రాజెక్ట్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ పర్యవేక్షణలో పూర్తవుతోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉపగ్రహాలను తక్కువ సమయంలో తక్కువ ఎత్తులోని భూకక్ష, జియో స్టేషనరీ కక్షకు త్వరగా పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 25 సంవత్సరాలుగా అవగాహన సదస్సులు నిర్వహించి ఎంతటి ప్రమాదకర సంఘటనలు జరిగినా ధైర్యం చెప్పడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని ఇంటర్నేషనల్ ట్రైనర్ డాక్టర్ విష్ణువర్ధన్ అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మన్యంలోని శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో నిత్య కళ్యాణ మండపంలో సోమవారం విద్యార్థులకు ఇంటర్నేషనల్ ట్రైనర్ డాక్టర్ విష్ణువర్ధన్ శిష్యులు రూపేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర ప్రాథమిక వైద్య చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండెపోటు, పాముకాటు, మూర్ఛ తదితర ప్రమాదకర పరిస్థితుల్లో అత్యవసర ప్రాథమిక చికిత్స ఎలా అందించాలన్న విషయాలను ప్రత్యక్షంగా డెమో ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 25 సంవత్సరాలుగా ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఎంతటి ప్రమాదకర సంఘటనలు జరిగినా ధైర్యం చెప్పడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల మన్యం సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ జువ్వల ధనంజయ రెడ్డి, శ్రీ సాయి గణేష్ విద్యా సంస్థ కరెస్పాండెంట్ చెంచురెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్నపాటి 3 నిమిషాల వీడియో అనుకోకుండా వైరల్ అయ్యి 3 కోట్ల 2.5-3 కోట్ల దాకా కూడా అది రీచ్ అయింది. కారణం ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఇవాళ నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే నేను పెద్ద పెద్ద అసోసియేషన్స్కి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్కి, ఫ్యాక్టరీస్కి, నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. అయితే ఇవాళ చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి సిపిఆర్ మీద, హార్ట్ అటాక్ మీద అవగాహన చెప్పించడానికి సార్ స్కూల్ యాజమాన్యం నన్ను పిలవడం, దీనికన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే నేను స్వామివారి దర్శనానికి వచ్చాను. కానీ స్వామివారు అక్కడ పుణ్యము, పురుషార్థం నాకు అక్కడ లభించింది. కానీ పుణ్యం మీ ఇట్లాంటి భావి భారత పౌరులకి నేర్పడానికి అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన రూపేష్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్స్. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. కింది స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం నుండి నిర్దిష్టమైన ఆదేశాల మేరకు వచ్చిన ప్రతి ఒక్క అర్జీదారుడికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తూ అందులో వారి సమస్యలను గుర్తించి ఏ డిపార్ట్మెంట్కి చెందిన సమస్యలను సులువుగా గుర్తించి అధికారులకు ఆదేశాలు జారీ చేయండి అని తెలిపారు. అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను పరిష్కరించి డిఆర్ఓ స్థాయి అధికారులతో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని 24 గంటల లోపల గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా జిల్లాలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలో అమ్మ చెరువు ఆక్రమించుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొంతమంది రెవెన్యూ అధికారులు ఎనగనూరు పంచాయతీలో రామచంద్రయ్య భూమిని తప్పుడు నివేదికలతో ఆక్రమించుకున్నారని, వారిపైన జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు, జేసీ గారికి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. మీరు ఈ యొక్క అర్జీల మీద ఎవరైతే ఇప్పుడు ఫోన్ చేయడం కాదు, మొత్తం విచారణ జరపండి. ఎవరైతే తప్పుడు నివేదికలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు. ఆడ కూడా అదే రామాయణం. ఆడ చెప్తారు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు పరిష్కారం అయిపోయిందని చెప్తారు. ఏం పరిష్కారం అయింది? ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎక్కువైపోయింది. ఒక్కొక్క రోజు 300, 400 అర్జీలు వస్తున్నాయంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏముంది? ఇమ్మీడియట్గా ఈ యొక్క మొత్తం కూడా పరిష్కారమైన సమస్యలు, పరిష్కారమైన గ్రీవెన్స్ మీద విచారణ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలోని టూరిజంలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని టూరిస్ట్ గైడ్స్ యూనియన్ అధ్యక్షుడు బాలాజీ విజ్ఞప్తి చేశారు. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలను పరిష్కరించాలని సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ గతంలో 1996వ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు టూరిజం ప్యాకేజీలను తిరుమలలో ప్రత్యేకమైన దర్శనాలు కల్పించారని, తద్వారా తిరుపతిలో నివాసం ఉంటున్న లోకల్ గైడ్లకి జీవనోపాధి పొందామని, తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2024 డిసెంబర్ నెలలో టూరిజం ప్యాకేజీలను గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అవినీతి ఆక్రమణలకు పాల్పడ్డారనే నెపంతో 30 సంవత్సరాలుగా వివిధ టూరిజం కార్పొరేషన్లకు ఉన్న ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో తిరుపతి లోకల్ గైడ్స్ దాదాపు 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి బాడుగ కట్టుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, తమ పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయని అన్నారు. జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు 6 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానివ్వండి, మా ఇంటి దగ్గర కొన్ని మాకు ఈఎంఐస్ కానివ్వండి, వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల మాకు చాలా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. టూరిజం వారు కానీ మేము ఆల్రెడీ గవర్నమెంట్కి మెమరాండం ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మళ్ళీ టూరిజం టికెట్స్ని ఇచ్చి మాకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీలో రజకుల స్థలాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ పరిధిలో పేరూరు పంచాయతీ యాదవ్ కాలనీలో ఉండే రజకుల స్థలాన్ని అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి ఆక్రమించి కంచె వేయడం దుర్మార్గమని ఆ ప్రాంత రజకులు తెలియజేశారు. 2014లో ప్రభుత్వం రజకులకు 30 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అదేవిధంగా మరో 20 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. పట్టా ఇచ్చినప్పటికీ అక్కడున్న పంచాయతీ కార్యదర్శి ఈ స్థలం మాది అని ఆక్రమించుకోవడం జరిగిందని, అక్కడ అనేక సార్లుగా నిర్మాణాల్లో ఉంటూ ప్రభుత్వమే తొట్టెలు కట్టించి బోర్లు వేస్తే ఇప్పుడు ఆ స్థలం మాది అంటూ కంచె వేయడం దారుణమని, తక్షణమే కంచెను తొలగించి రజకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ కరోనా టైంలో వీళ్ళంతా కూడా బట్టలు ఉతుక్కోలేకపోతే ఆ బట్టలకు సంబంధించినటువంటిది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఈరోజు ఆక్రమించుకోవాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి
చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ రజక సంఘానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఈరోజు అక్కడే బట్టలు ఉతుక్కుంటా ఉన్నారు, అక్కడే ఇస్త్రీ పెట్టెలు చేసుకుంటా ఉన్నారు, అక్కడే అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ అంతా కూడా అక్కడే నిర్మించుకుంటా ఉంటే కూడా ఇది మున్సిపాలిటీ స్థలం అని చెప్పిన కొంతమంది మున్సిపాలిటీ పేరు చెప్పి అక్కడికి వచ్చి ఆక్రమించుకోవాలని చెప్పిన ప్రయత్నాన్ని ఈరోజు రజక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 47 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నేడు డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 16 మంది తమ సమస్యలు తెలుపగా 31 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఎస్టీవీ నగర్ నందు కొత్త కాలువలు రోడ్లు వేయాలని 12, 13, 14 డివిజన్లలో పాడైన భూగర్భ డ్రైనేజీ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని, వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణలు కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, భవానీ నగర్ నందు సాయి విష్ణు లేఅవుట్ నందు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సుందరయ్య నగర్లో డ్రైనేజీ కాలువ తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కపిలతీర్థం పెద్ద కాలువ శుభ్రం చేయించాలని, గాంధీ రోడ్డు నందు రోడ్డు తవ్వి వదిలేశారని, చిరు వ్యాపారులు ఆక్రమణ చేసి వ్యాపారాలు చేస్తున్నారని పరిష్కరించాలని, భారతీ బస్టాండ్ వేలంలో టెండర్ దక్కించుకున్నా ఇంకా ఇవ్వలేదని, గొల్లవాని గుంట వద్ద వ్యవసాయ భూములు ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, నూతనంగా అప్గ్రేడ్ చేసిన స్కూళ్లలో కంటింజెంట్ వర్కర్స్ని నియమించాలని, ఫుట్పాత్పై విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని, గొల్లవాని గుంట నందు రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. డిజిటల్ నర్వ్ సిస్టమ్ యొక్క పనితీరును చిత్తూరు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుధారాణి పరిశీలించారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి కుప్పం నియోజకవర్గం నందు ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్య నిమిత్తమై టాటా గ్రూప్ ఏర్పాటు చేసిన డిజిటల్ నర్వ్ సిస్టమ్ యొక్క పనితీరును స్టేట్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ వీరపాండ్యన్ గారు ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని విజాలాపురం పిహెచ్సి నందు డిజిటల్ నర్వ్ సిస్టమ్ యొక్క పనితీరును విపులంగా పరిశీలించారు. దీని ద్వారా ప్రజలకు ఏ విధంగా వైద్య సౌకర్యాలు క్వాలిటీగా అందుతాయో అనే దానిపై ప్రత్యక్షంగా పరిశీలించారు. కావున ప్రజలందరూ అభా ఐడి క్రియేట్ చేసుకుని ఈ క్వాలిటీ ఆరోగ్య సేవలను ఉచితంగా పొందాలని తెలిపారు. దీని ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, థైరాయిడ్ లాంటివి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ దేవి, డిఎన్సీ ఐటీ మేనేజర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి, స్థానిక డాక్టర్ పూజిత తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి 88 ఫిర్యాదులు అందాయని జిల్లా అదనపు ఎస్పీ కె రవి మనోహరాచారి, నాగభూషణం రావు తెలిపారు. తిరుపతి జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి మరియు నాగభూషణం రావు గారుల ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు రాముడు, తిమ్మయ్య, మంజునాథ్ రెడ్డి, హుస్సేన్ బాషా, అజయ్ కుమార్, సునీల్ కుమార్, శ్రీరాములు, ఓబయ్య, ఎస్ఐ మరియు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రంగస్వామి, సీనియర్ అసిస్టెంట్ నాగన్న ఈరోజు పదవీ విరమణ చేశారు. తిరుపతి నగరం ఆర్సీ రోడ్డులోని కార్మిక రాజ్య బీమా ఆసుపత్రిలో స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్గా కె శ్రీధర్, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా కె రంగస్వామి, సీనియర్ అసిస్టెంట్గా డిసి నాగన్న తమ విధి నిర్వహణలో ఏళ్లుగా అందించిన సేవలు అమోఘమైనవని, ప్రస్తుత సంస్థలో పనిచేస్తున్న జూనియర్స్ వారి సేవలను ఆదర్శంగా తీసుకొని ఈఎస్ఐ అభివృద్ధికి తోడ్పడాలని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు పేర్కొన్నారు. బీమా వైద్య శాఖలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసి సోమవారం పదవీ విరమణ చేసిన స్పెషలిస్ట్ డాక్టర్స్ కె శ్రీధర్,
కె రంగస్వామి, సీనియర్ సహాయకులు డిసి నాగన్నలకు ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్మానించి విధి నిర్వహణలో వారు అందించిన సేవలను, తమతో ఉన్న బంధాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబుతో పాటు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, స్పెషలిస్ట్ డాక్టర్ పి రమేష్ కుమార్, లే సెక్రటరీ అధికారి కె బాలాజీ, నర్సింగ్ సూపరింటెండెంట్ సి అమ్ములు, కార్యాలయపు అధికారులు సీతారాం, రాధమ్మ, హెడ్ నర్స్ పి సరస్వతమ్మ, ఈఎస్ఐ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఎన్ మోహన్, సిటీ కేబుల్ ఛానల్ ప్రతినిధి ఏ రామచంద్రారెడ్డి, ఎల్ రత్నకుమార్, ఇతర డాక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఆయన అంతా మమేకం అయిపోయి ఈఎస్ఐని ఇన్ని సంవత్సరాలు ఆయన 2 భుజాల మీద ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్ని కానీ, డీసీని కానీ, అక్కడ ఉన్న పేషెంట్స్ని కానీ, వారి బాగోగులు కానీ ఈఎస్ఐ తరఫున నిజంగా నేను కల్లారా చూశాను. నాకు తెలుసు, నేను 2 నెలలు ఆధునంలో చేశాను. అసలు ఆయన మిగతా వాళ్ళ ఇంట్లో అందరూ ఫోటోలు పెట్టుకోరేమో కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం దేవుళ్ళలాగా రంగస్వామి సార్ ఖచ్చితంగా నిలిచిపోతారు, ఎప్పటికీ ఉంటారు. ఆయన రిటైర్ అయిపోతే నిజంగా అక్కడ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చే పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వృత్తిలో నుంచి ఈరోజు 2 డాక్టర్లు, 1 సిబ్బంది రిటైర్ అవుతున్నారు. నాకు 1978 నుంచి ఈఎస్ఐతో అనుబంధం ఉంది. అప్పుడు ఈ హాస్పిటల్ లేదు. ఈ హాస్పిటల్ పునాది రాళ్ళు వేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఉన్న నక్కల కాలనీలో సమస్యలు తిష్టవేసి ఉన్న అధికారులు కంటితో చూసిన పాపాన పోలేదు. తిరుపతి కలెక్టరేట్ పక్కనే సుమారు 50 సంవత్సరాల పైన నక్కల కాలనీలో ప్రజలు జీవిస్తున్నారు. కానీ అక్కడ ప్రతినిత్యం ఏదో ఒక సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. జాతీయ రహదారి రోడ్డు పనుల్లో భాగంగా రహదారిని నిర్మించడంతో వర్షం పడిన నీళ్లు కాలనీ మునిగిపోవడంతో దీంతో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్య అధికమవుతుందని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య అధ్యక్షుడు వెంకటరమణ నాయక్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కన్సల్ట్ ప్రతి ఆఫీసర్తో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా సమస్యను స్పందించినందుకు. ఎమ్మెల్యే గారు కూడా దానిపై చర్య తీసుకుంటామంటున్నారు. ఇమ్మీడియట్గా తీసుకొని దాన్ని పూర్తిగా పరిశీలన చేసి దాన్ని డ్రైనేజీ వాటర్ అన్నీ కూడా బయట పోయేట్టుగా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి అధికారులకు తెలియజేసుకుంటున్నాను. భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు సాయంత్రం కళా నివేదనలో భాగంగా ఆలయ పుష్కరిణి నందు ఆండాల్ నాట్య నృత్యాలయం హైదరాబాద్ వారు అత్యంత వైభవంగా భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి వాసు విచ్చేసి కళాకారులను స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రంతో అభినందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా వర్కర్లను గుర్తించింది. కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు న్యాయం చేయలేకపోతున్నారని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతారి లక్ష్మి సిఐటియు ఆధ్వర్యంలో 2వ రోజు జరుగుతున్న శిక్షణా తరగతుల్లో వెల్లడించారు. ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి వెయిటేజీ ఇస్తారని, ఇలాగా అనేక అంశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయి, ఒప్పందాలు జరిగాయి. కానీ ఈ రోజుకు కూడా ప్రభుత్వం జీవోలు ఇచ్చేటటువంటి పని చేయడం లేదు. ప్రభుత్వం మారింది. జూన్లోనే 2024 జూన్లోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి 1వ తేదీన 2025 మార్చి 1వ తేదీన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ చెల్లిస్తామని చెప్పారు. వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇస్తామని చెప్పారు. 60 నుంచి 62 ఏళ్లకి వయోపరిమితిని పెంపుదల చేస్తామని చెప్పారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోతా ఉంది. 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క జీవోను కూడా ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. ఆశా వర్కర్ని రిటైర్మెంట్ చేసేస్తా ఉన్నారు. వాళ్ళకి గ్రాట్యుటీ ఇచ్చేటటువంటి పని చేయడం లేదు. ఈరోజు ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెరిగింది. ఆశా వర్కర్లకి సంబంధం లేని పనులు చేయించరాదనే పద్ధతిలో సర్క్యులర్ ప్రభుత్వం రిలీజ్ చేసిన అన్ని రకాలైనటువంటి పనులు ఆశా వర్కర్లతో చేపిస్తున్నారు. బెడ్పై పేషెంట్ డిశ్చార్జ్ అయినా మార్చురీకి వెళ్లాల్సి వచ్చినా చివరి వరకు తాము వారికి సేవలు చేస్తుంటే తమకు సరైన న్యాయం జరగడం లేదని, కష్టం మాది ఫలితం మరొకటిదంటూ స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ 6వ రోజు రిలే నిరాహార దీక్షలో మీడియా ముందు వాపోయారు. నేను 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
సీట్లు మేమే మార్చాలా, బ్లడ్ మేమే ఎత్తుకోవాలా, వార్డు ఊడవల్ల, బాత్రూమ్లు కడగల్లా, చెత్త ఎత్తల్లా, అన్ని పనులు మేమే చేయాలి. మాకు వచ్చేది 13,000 జీతం వస్తుంది. మాకు కార్డు మార్చి జీతం పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ జీతం పెంచేంత వరకు ఇట్లే కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ 16 ఏళ్ళ సర్వీసులో నాకు వార్డ్ బాయ్ అనే ఉండింది కానీ శానిటైజర్ వర్కర్ అని నేను వినపల్లా. కానీ ఇప్పుడు కొత్తగా శానిటైజర్ వర్కర్ అంటా ఉన్నారు. ఆ శానిటైజర్ వర్కర్ అంటా ఉండాలి కానీ ఒక పేషెంట్ని క్యాన్లో పెట్టి బెడ్ మీదకి పెడితే వాడు డిశ్చార్జ్ అయిపోయినా మార్చిడిపోయినా అంతవరకు మా బాధ్యతే. కానీ 13,000 జీతాలు ఇస్తా ఉన్నారు. శానిటైజర్ వర్కర్ అని పేరుని తొలగిస్తే జీతాలు పెంచుతామన్నారు. మేము ఏడికి పోయినాము ఆడికి పోయినామని మమ్మల్ని చెప్తానే ఉన్నారు, మాటలు వింటానే ఉన్నాము. కానీ ఇప్పుడు దాకా మాకు ఆ సమస్యలు తీరనేలే. మా కష్టమంతా సీసుకే దారబోసాము కానీ మాకు జీతాలు పెంచకుండా మేము ఎన్నో కష్టాలు పడతా ఉన్నాం. మాకు జీతాలు పెరిగేదాకా ఇది కొనసాగుతానే ఉంటుంది. ఎన్ని రోజులైనా మాకు ఇబ్బంది లేకుండా ఇక్కడే కూడు నీళ్ళు లేకుండా నిరాదీక్ష చేస్తూ ఉంటాము. తపాలా శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని డిప్యూటీ ఎస్పీ వసంత తెలిపారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ను ముఖ్య అతిథిగా డిప్యూటీ ఎస్పీ వసంత విచ్చేసి ఐడీసీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తపాలా శాఖకు సంబంధించిన సేవలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒకే చోట నుండి పోస్టల్ డెలివరీలను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తపాలా శాఖ పరిధిలోని అవిలాల మంగళం ఎస్వి యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి సిబ్బంది ప్రధాన హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఉండి వారు సేవలు చేయనున్నారని పేర్కొన్నారు. ఈ ఐడీసీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం మెండుగా ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈరోజు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ ప్రెమిసెస్లో ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్ అంటే తిరుపతి సిటీలో ఉన్నటువంటి డెలివరీ పోస్ట్ ఆఫీసెస్ అన్నిటిని మెర్జ్ చేసి ఒకే చోట డెలివరీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగినది. దీని ద్వారా ప్రజలకు ఇంకా డెలివరీ ఎఫిషియన్సీని పెంచడం కోసం, తర్వాత మానిటరింగ్ అంటే మేము చేసేటువంటి ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగినది. ఇక్కడ తిరుపతి నార్త్ పోస్ట్ ఆఫీస్, ఎస్వి యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్, అవిలాల పోస్ట్ ఆఫీస్, మంగళం పోస్ట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి డెలివరీ స్టాఫ్ అందరూ కూడా ఇక మీదట తిరుపతి ప్రధాన తపాలా పోస్ట్ ఆఫీసెస్లోని ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ ద్వారా తపాలా బట్వాడా అనేది చేస్తారు. ఇది చాలా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ ఆన్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై 3 రోజుల వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని పిఎం ఉషా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వాణి తెలిపారు. సో ఈ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటే ఇప్పుడున్న టెక్నాలజికల్ వరల్డ్లో ఈ NEP 2020 ఏం చెప్తుందంటే ఈ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషను చిన్నపిల్లలు అడోలసెంట్ ఏజ్ నుంచే ప్రతి ఒక్కరికి లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలా డెసిషన్ మేకింగ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్లో వాళ్ళు ఎలాంటి థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ దెన్ క్రియేటివ్ థింకింగ్ని ఏ విధంగా తోడ్పడుతుంది, ఆ తర్వాత సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఎంపతి అంటే ఇతరుల గురించి మనం ఎలా ఆలోచించవచ్చు, వాళ్ళకి ఏ విధంగా మనము సహాయం చేయొచ్చు అనే వాటిపైన, తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అని ఎంత ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో. అంటే ఈ లైఫ్ స్కిల్స్నే మనము సాఫ్ట్ స్కిల్స్ అని అంటాము. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు అంటే లైఫ్ స్కిల్స్ని వెల్ బీయింగ్ అని కూడా అంటాం. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ని డెవలప్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి, ఇది ఒక టీచర్స్కే కాదు, స్టూడెంట్స్కే కాదు, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,080 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,961 రూపాయి. 1 కేజీ వెండి ధర 1,08,900 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 111 రూపాయల 90 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష నుంచే సైనిక ఆపరేషన్లు, మరో 4 ఏళ్లలో 52 డిఫెన్స్ శాటిలైట్లు.
కుప్పం నుంచే ఇంటింటికి మంచి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి కారులో డెడ్ బాడీస్ కలకలం, చిన్న పొరపాటుతో గాలిలో కలిసిన ప్రాణాలు. మామిడి రైతుకు అందని గిట్టుబాటు ధర, ఆత్మహత్య శరణ్యమంటున్న రైతన్న. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.